తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఎన్నయ్య అత్యంత స్నేహితుడు. బిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదు. కేటీఆర్ మాట్లాడు, ఎవరు మాట్లాడు, అసలు ఏమనుకుంటున్నారో మరి పోతే పోను అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఆయన గురించి ఇప్పుడు ఎవరు కూడా ఒక ఊసు కూడా ఎత్తట్లే, ఎవరు మాట్లాడట్లే. ఎందుకు? భయం అవుతుందా మాట్లాడనీకి? భయం అవుతుందా? లేకపోతే నీతి నియతులు మర్చిపోయినరా? లేకపోతే మీ బుద్ధి గడ్డి తింటుందా? ఆయన లొంగిపోయింది కదా, ఎప్పుడో జనజీవన శ్రవంతిలో కలిసిపోయినాడు కదా. వాస్తవిక కోణాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏమైందని? ఎందుకు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడదు? సరే కేసీఆర్ ఎవరి గురించి మాట్లాడు? కేసీఆర్ ఎవరి గురించి కేసీఆర్ గారు మాట్లాడరు. మరి కేటీఆర్కి ఏమైంది? హరీష్ రావుకి ఏమైంది? ఈ రోజున ఉద్యమకారులనే మీ పార్టీ పట్టించుకోకపోతే రేపటి రోజున ఇంకేం పట్టించుకుంటారు? ఆల్రెడీ ఉద్యమకారులను మోసం చేసినటువంటి పార్టీ అని చెప్పి ఉంది. మీకు ఇంకా పశ్చాత్తాపం కలగట్లేదా? ఎందుకు అరెస్ట్ చేశారు? దేనికి అరెస్ట్ చేశారు? ఏంది ఈ రోజున? అందుకే కదా ఈ రోజున మీ చెల్లెల కోసము మీరు అంత కష్టపడి బెయిల్ ఇప్పిస్తే, అంత కష్టపడి ఢిల్లీలో ఉండి కల్వకుంట్ల కవిత గారి కోసం మీరు అంత కృషి చేసి ఆమె కోసం కొట్లాడి మరి ఆమె కోసం ఇబ్బంది పడి ఆమె కోసం ఢిల్లీలో ఉండి డబ్బులు ఖర్చు పెట్టి అన్నిత్యం టెన్షన్ అయినరే. ఈ రోజున అదే చెల్లెలు ఈ రోజున మీకు కుంపటిగా మారింది. కానీ తెలంగాణ సమాజం కోసం పనిచేయండి, తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి, ఆకాంక్షల కోసం పనిచేయండి. మీరు అలా పనిచేసిన రోజున ఎవ్వరు ఏ కుంపటి పెట్టినా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఉద్యమకారులందరూ మీ వెన్నంటే ఉంటారు కేటీఆర్ అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. నిజంగా చాలా బాధాకరం. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం.